కొన్నిసార్లు ఒక పురుషుడు అంటాడు, ఇది నాకు ఎందుకు భార్యగా వచ్చింది, దీన్ని అనవసరంగా చేసుకున్న పెళ్ళి అని అనుకుంటా ఉంటారు. కొంతమంది స్త్రీలు కూడా ఈయన నాకు భర్తకి ఎందుకు వచ్చాడు, ఇలాంటి వ్యక్తి నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అని బాధపడుతూ కాపురాలు చేస్తూ ఉంటారు. ఆ ఇల్లంతా ఒక నరకంగా ఉంటుంది. భర్తను చూసినా, భార్యను చూసినా, పిల్లలను చూసినా సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, నెమ్మది సమాధానాలు లేకుండా అనేకమైన గొడవలు ఆ ఇంట్లో ఉంటాయి. కారణం ఏంటంటే ఆ ఇల్లును దేవుడు కట్టలేదు, వారు సొంత ఉద్దేశాలని బట్టి ఆ ఇల్లు కట్టుకున్నారు. గనుక ఆ ఇల్లు నిలుస్తుందా లేకపోతే కూలిపోతుందా అనేది ఎవరు చెప్పలేరు. దేవుడు ఇల్లు కడితే అది బండ మీద కడతాడు, అది ఎప్పటికీ కూడా నిలుచుంటుంది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా చివరికి ఆ ఇంట్లో నెమ్మది సమాధానాలు కలిగి ఇంట్లో ఉన్న పిల్లలంతా కూడా దేవుని యందు భయభక్తులు జీవిస్తారు. ఆ ఇల్లు ఒక స్వర్గసీమగా ఉంటుంది. బండ మీద కట్టిన ఇల్లు స్వర్గసీమగా ఉంటుంది. అయితే మనుషులు తమ ఉద్దేశాలను బట్టి, తన జ్ఞానాన్ని బట్టి ఒక ఇల్లు కట్టుకుంటే గనక ఆ ఇల్లు ఇసుక మీద కట్టినట్టే. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని సలహాల ప్రకారం ఆ ఇల్లు కట్టబడలేదు. దేవుడు కట్టించాలనే ఉద్దేశం కలిగి ఆయన లేడు. తమ చిత్త ప్రకారం వారు నిర్ణయం తీసుకొని నిర్మాణం చేసిన ఇల్లు. వారు డబ్బు చూసుకున్నారు. అమ్మాయిలు ఆస్తిపరులేనా, అబ్బాయిలు ఆస్తిపరులేనా? ఆస్తిపరులైతే చాలు, ఇక మా అమ్మాయి బాగా బతుకుతుంది. ఆస్తిపరురాలు అయితే పర్వాలేదు, మా అబ్బాయికి చాలా ఎప్పుడైనా ఏ ఇబ్బంది లేకుండా ఆ డబ్బు కాపాడుతుందని డబ్బు మీద నమ్మకం పెట్టుకొని కుటుంబాలని కట్టే ప్రయత్నం చేశారు. అందువల్ల ఆ కుటుంబాల్లో సమాధానం లేదు. ఉపద్రవము, ఆపద వచ్చేటప్పుడు ఆస్తి అక్కడికి రాదు, దేవుడే అక్కడికి వస్తాడు.